ఐపీఎల్ 2023 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన కారణంగా ఐపీఎల్ జట్లు అదనంగా ఓ ఆటగాడితో బరిలోకి దిగుతున్నాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో ఫ్రాంచైజీలకు అదనంగా ఓ ఆటగాడి కలిసొస్తున్నాడు. ఈ నిబంధనను ఉపయోగించుకొని ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేస్తే జట్టులోకి అదనపు బ్యాటర్ను తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ను బ్యాటర్ స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్ను ఆడిస్తున్నాయి. దీనివల్ల ఆటగాళ్లను తెలివిగా ఉపయోగించుకునే సౌలభ్యం ఫ్రాంచైజీలకు కలుగుతుంది. ఇంపాక్ట్ రూల్ వల్ల శుభం దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. క్రికెట్ కోణంలోని చూస్తే ఆల్రౌండర్లు బౌలింగ్ చేయకపోవడం తనను బాధిస్తుందని, ఇది మనకు అంత మంచిది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఈ రూల్తో ఏం చేస్తారో నాకు తెలియదు. జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటున్నారు. ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆట ఎలా సాగుతుందో చూశాక, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూశాక ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకొస్తున్నారు అని రోహిత్ తెలిపాడు. క్రికెట్ని ఆడించాల్సింది 12 మంది ఆటగాళ్లతో కాదు, 11 మందితేనని రోహిత్ వ్యాఖ్యానించాడు. వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ బాగా చేయగలిగితే అదనంగా మరో బౌలర్ని తీసుకోవచ్చు. దీనివల్ల 6 లేదా 7 బౌలర్లు అందుబాటులోకి వస్తారు. చాలా జట్లలో బ్యాటర్లు బాగా ఆడుతున్నారు కాబట్టి అదనపు బ్యాటర్ అవసరం లేదు. 7 లేదా 8వ స్థానంలోని ఆటగాళ్లు బ్యాటింగ్ రావడం అరుదుగా చూస్తున్నాం అని రోహిత్ వ్యాఖ్యానించాడు.